ఇంకా అందంగా ఉంటావు. నేను మించిన అందగాడు ఎవరుండో తెలుసా? ఎప్పుడు పై పై అందమేనా? ఆత్మను కూడా కొంచెం పట్టించుకోవచ్చు కదా. నా పేరు గర్వము. ప్రతి ఒక్క మనిషి జీవితంలో నేను కనిపిస్తాను. కొందరు తమ అందచందాన్ని బట్టి గర్వపడితే, మరికొందరు వారికున్న డబ్బుని, ఆస్తిని, పలుకుబడిని బట్టి గర్వపడతారు. ఇంకొందరు వారికున్న జ్ఞానాన్ని బట్టి, మరికొందరు వారికున్న స్థానాన్ని బట్టి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి గర్వపడతారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చదవాల్సింది చాలా ఉంది, చదువుకోవాలి. ఏం చదువుతావులే, మంచి సినిమా వచ్చిందంట, ఫుల్ కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్, చాలా బాగుందంట. వెళ్ళు, త్వరగా వెళ్ళి చూడు. సినిమా చూసినంతసేపు పరీక్షలు గుర్తు రాలేదు. ఇప్పుడు చదువుదామంటే సినిమానే గుర్తొస్తుంది. చదివేంత సమయం కూడా లేదు. పరీక్షల గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. సమయాన్ని వ్యర్థం చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించావా? నా పేరు భయము. ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాను. చిన్నవాళ్ళ జీవితంలో వారు చదువుకి భయపడుతూ ఉంటారు. పెద్దవారు వారి జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలకి, అప్పుల బాధలకి భయపడుతూ ఉంటారు. మరికొందరు చీకటి అంటే భయపడుతూ ఉంటారు. ఇంకొందరు దేవునికి భయపడుతూ ఉంటారు. మరికొందరు దయ్యానికి భయపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో నేను కనిపిస్తాను. బాగుంది కదా. దీంతో పాటు మందు త్రాగు, బాగుంటుంది. ఈ గంజాయి కూడా కొట్టు, ఇంకా మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది. ఇంకా ఎన్ని బలహీనతలకు బానిసైపోతావు? ఇక్కడ ఒక చిన్న గమనిక అండి. మీరు గమనించారా? ఎప్పుడైతే శరీరము మనస్సు యొక్క మాట వింటుందో ఆత్మ ఏమైపోతుందండి? కృంగిపోతుంది, కృషించిపోతుంది, బలహీన పడిపోతుంది కదా. ఇది గమనించండి. నా పేరు వ్యసనం. నేను ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రూపంలో ఉంటాను. కొందరికి మొబైల్ ఫోన్ అనేది ఒక అడిక్షన్, మరికొందరికి షాపింగ్ అనేది ఒక వ్యసనం, ఇంకొందరికి టీవీ చూడడం అనేది ఒక వ్యసనం, కొందరికి ఫ్యాషన్ అనేది వ్యసనం, మరికొందరికి త్రాగుడు అనేది వ్యసనం. ఇలా ఒక్కొక్క వ్యక్తిలో నేను ఒక్కొక్క రూపంలో ఉంటాను. ఎవరు లేరు, త్వరగా తినేయి. ఇవి కూడా తినేయి. మళ్ళీ ఎవరైనా వస్తే మనం పెట్టాల్సి వస్తుంది. మనం ఒక దగ్గర తీసుకోవాలి కానీ ఎవరికి ఏమి ఇవ్వకూడదు. అంటే ఎందుకంత స్వార్థం నీకు? నా పేరు లోభత్వము. అంతా నాకే కావాలి, అన్నీ నేనే అనుభవించాలి. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క సంపద నాకే కావాలి అని అనుకునే ప్రతి ఒక్కరిలో నేను కనిపిస్తాను. అరే మర్చిపోయానే, కాలేజ్ ఫీజు కట్టాలి. ఉన్న డబ్బంతా సినిమాలకి, తినడానికి, తాగడానికి ఖర్చు పెట్టేశాను. ఏం చేయాలి ఇప్పుడు? అయిపోయావులే. ఇప్పుడు ఫీజుకి డబ్బులు ఎవరు ఇస్తారు? ఇంటి నుండి తెచ్చిన ఫీజు డబ్బులు మొత్తం వాడేశావు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటావు? నా పేరు ఒత్తిడి. ఒక్కొక్కరి జీవితంలో నేను ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటాను. కొందరు వారికున్న కష్టాలను బట్టి ఒత్తిడికి లోనైతే, మరికొందరు వారి ఉద్యోగాలను బట్టి, వారి పనిపాట్లను బట్టి, వారి చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు.
ఈ విధంగా మనిషి జీవితంలో నేను చాలా ప్రాముఖ్యత వహిస్తాను. అమ్మ నాన్న ఒకటే నస. అమ్మేమో జాగ్రత్తగా ఉండు, బాగా తిను అంటుంది. నాన్నేమో బాగా చదువుకో, బయట తిరగకు, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అంటాడు. ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళే. వీళ్ళందరినీ తలుచుకుంటే కోపం వచ్చేస్తుంది. ఇలా ఎంతకాలం ద్వేషం, కోపం అనే విషయంతో నేను నువ్వు నింపేసుకుంటావు? నా పేరు కోపము. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిలో నేను కనిపిస్తూ ఉంటాను. నా పేరు సువార్త. పరిశుద్ధ గ్రంథంలో నేను ఉంటాను. మనిషిని పాపము నుండి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళే మాటల్లో నేను ఉంటాను. అమ్మో, ఇంత గర్వమా? నీకు ఒక విషయం తెలుసా? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకే కృప చూపిస్తాడని బైబిల్ సెలవిస్తోంది. ఎవరైతే వారికి ఉన్న స్థితిగతులను బట్టి గర్వపడతారో వారితో పాటు యేసయ్య ఉండడు, నీకు తెలుసా? కాబట్టి నీతో యేసయ్య ఉండాలి అంటే ఈరోజే నీవు గర్వాన్ని విడిచి తగ్గించుకోవడం నేర్చుకోవాలి. నిజమే కదా, శారీరక సౌందర్యం కన్నా ఆత్మీయ సౌందర్యమే మిన్న. ఈ తగ్గింపు నాలో ఎంతో సమాధానాన్ని ఇస్తుంది. అయ్యో, ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడవద్దు, విస్మయం పొందవద్దని ఇజ్రాయేలీలందరి ఎదుట ఆయన చెప్పాడు. ఆ రోజు ఇజ్రాయేలీలకి చెప్పిన వాగ్దానమే ఈరోజు నీకు వర్తిస్తుంది సుమా. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ భయాన్ని భద్రతగా మార్చే దేవుడు నీకున్నాడు. నేను ఎప్పుడైనా కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తాను. దేవుని ద్వారా పొందుకున్న ఈ ధైర్యం నాకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుంది. అరే, కలిగి ఉన్న వ్యసనాన్ని బట్టి బాధపడుతున్నావా? ఈ వ్యసనాలు నీ మీద ఒక బరువుగా అనిపిస్తున్నాయా? బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని సెలవిస్తోంది. ఈ మాట యేసు ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు. ఒకవేళ కలిగి ఉన్న వ్యసనాన్ని బట్టి దాని నుంచి ఎలా విడుదల పొందాలా అనే ప్రశ్నను బట్టి సతమతమవుతున్నావేమో. నీ భారాన్ని నీ మీద నుంచి దింపేయగల యేసే దగ్గరికి నువ్వు ఎందుకు రాకూడదు? ఇంకెన్నడూ వీడి జోలికి వెళ్ళను. దేవుడు మాత్రమే మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడు. అరేరే, అందరి వస్తువులు నీ దగ్గరే కనిపిస్తున్నాయి, అందరివి నీ దగ్గరే పెట్టుకున్నావేంటి? బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడతాయంట. మరి నీవు ఇతరులకి ఇస్తేనే ఇతరుల నుంచి తిరిగి పొందుకోగలవు. అదే యేసయ్యకి ఇష్టమైన గుణం తెలుసా? కాబట్టి ఈ రోజు నుంచి ఎవరి వస్తువులు తీసుకోకుండా అందరికీ దానం చేయడం నేర్చుకో. అందరికీ ఇవ్వడంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలియదు. ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇంకొకసారి గమనించండి, ఎప్పుడైతే దేవుని మాటలు, సువార్త చెప్పిన బైబిల్ మాటలు విన్నప్పుడు ఆత్మ ఏ విధంగా ఉందండి? మళ్ళీ బలం పుంజుకుందా?
అంత ఒత్తిడిగా కనిపిస్తున్నావు? ఏంటి నీ సమస్య? నిజమే, రకరకాల సమస్యలు మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావలి ఉంటుందంట. ఆ దేవుని సమాధానం నీవు పొందుకోవాలి అంటే ఈరోజే యేసయ్య దగ్గరికి నీవు రావాలి. వస్తావా మరి? నేను దేవుని మాట విన్నాను. ఆయన నా మొర విని నా ఒత్తిడిని తగ్గించాడు. నాన్న ఫీజు డబ్బులు కూడా పంపించారు. నాకు ఇప్పుడు శాంతిగా, ఎంతో ప్రశాంతంగా ఉంది. అరేరే, ఇంత కోపమా? ఈ కోపం ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? ఈ కోపాన్ని బట్టి నీవు నీ వాళ్ళని పోగొట్టుకుంటావు. నీవు నీ సంబంధ బాంధవ్యాల్లో సంతోషంగా ఉండలేవు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి యోబులాగా సహనము కలిగి ఉంటే నీ యొక్క రిలేషన్షిప్స్ ఇప్పుడు నీతోనే ఉంటాయి. అమ్మా నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తాను, క్షమాపణ అడుగుతాను. దేవుని మనసు, ఆయన ప్రేమ ఇప్పుడు నాకు అర్థమైంది. ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా సెలవిస్తున్నాడండి ప్రభు. దేవుడంట మనిషిని ఒక రోబోట్ లాగా చేయలేదండి. రోబోట్ అంటే ఏంటి? మనిషి చెప్పినట్టు వినే మనిషి కదా. అలా చేయలేదు. మనిషికి దేవుడు ఎంచుకునే అవకాశం ఇచ్చాడు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ముందు నేను మేలు కీడు, జీవము మరణము రెండూ పెట్టాను. మీకేది కావాలో అది మీరు ఎంచుకోండి. ఆయన మనకిచ్చే సలహా ఏంటో తెలుసా? మీరు బ్రతుకున్నట్లు మేలును జీవమును ఎంచుకోమంటున్నాడు. ఈరోజు మనసు మాట విని మీలో ఉన్న ఆత్మని చంపేసుకుంటారో, లేదా దేవుడు చెప్పే మాటలు విని మీలో ఉన్న ఆత్మని పరలోకం చేరే వరకు కాపాడుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. ఎంతమందికి నచ్చిందండి ఈ స్కిట్? నచ్చిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి